ఇరాన్పై ఇజ్రాయిల్ మరొకసారి విరుచుకుపడింది. ముందు జాగ్రత్త చర్యల పేరుతో అంటే ఇరాన్ తమ మీద దాడి చేయబోతుంది అన్న అనుమానంతో ముందుగానే శత్రువుని దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో ఇజ్రాయిల్ ఇరాన్ మీద భీకర దాడికి పాల్పడింది. పెద్ద ఎత్తున ఇజ్రాయిల్ మిజైల్స్ ఇరాన్ మీదకి దూసుకెళ్లాయి. ఇరాన్ రాజధాని అయినటువంటి టెహ్రాన్లో ఈ దాడులు తీవ్రంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి తీవ్రమైనటువంటి దాడులు ఇజ్రాయెల్ చేస్తూ వస్తుంది ఇరాన్ మీద. వీటిని ప్రీ ఎంప్టివ్ అటాక్గా చెప్తోంది ఇజ్రాయెల్. ప్రీ ఎంప్టివ్ అటాక్ అంటే శత్రువు తమ మీద దాడి చేస్తాడన్న సమాచారంతో, తమకి నష్టం ఉంది, థ్రెట్ ఉందన్నటువంటి సమాచారంతో ముందుగానే శత్రువుని దెబ్బ కొడతా. వీటినే ప్రీ ఎంప్టివ్ అటాక్స్గా చెప్తుంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లో సైతం ఇప్పటికే ప్రజలందరికీ కూడా వాళ్ళ ఫోన్లకి మెసేజ్లు వస్తున్నట్లుగా తెలుస్తుంది. మీరు మీ ఇళ్లలోనే ఉండండి, ఎవరు బయటికి రావద్దు, రోడ్ల మీదకి రావద్దు, ఎక్కడ ఎక్కువ మంది గుమిగూడొద్దు అంటూ ఇప్పటికే మెసేజ్లు వస్తున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో పూర్తిగా ఏరియాలని ఖాళీ చేయాలంటూ కూడా ఇజ్రాయెల్ ఆ మెసేజెస్లో చెప్తుంది. అలాగే చాలా చోట్ల సైరన్స్ కూడా మోగుతున్నాయట. యుద్ధం సమయంలో, ఎమర్జెన్సీ సమయంలో మోగేటువంటి సైరన్స్ కూడా ఇజ్రాయెల్లో మోగుతున్నాయి. అలాగే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీకి మెసేజ్ వచ్చిందట. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేరి సేఫ్ ప్లేస్కి వచ్చేసేయండి, యుఎస్కి తిరిగి వచ్చేసేయండి అంటూ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీకి ఒక మెసేజ్ వచ్చినట్లుగా తెలిసింది. ఇప్పటికే మేము అటాక్స్ చేసామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కడ్జ్ ఇప్పటికే దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అదిగో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించి ఒక మెసేజ్ కూడా మనం చూస్తున్నాం. ఆ మెసేజ్లో వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఫాలోయింగ్ ఏ సిచ్యువేషనల్ అసెస్మెంట్ ఇట్ వాజ్ డిటర్మైన్డ్ దట్ యాజ్ ఆఫ్ టుడే, అంటే 8 o'clock టైం చూపిస్తుంది అక్కడ వాళ్ళ టైం ప్రకారం, ఇమీడియట్ ఛార్జెస్ విల్ బి మేడ్ టు హోమ్ ఫ్రంట్ కమాండ్ గైడ్లైన్సెస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ చార్జెస్ it was decided to shift all areas of the country from full activity to essential activity. All guidelines including prohibition of educational activities, gatherings and workshops and except for essential సెక్టర్స్, అంటే అత్యవసరమైనటువంటి సర్వీసులు తప్ప మిగతా ఇవన్నీ క్లోజ్ చేస్తున్నామంటూ ప్రకటిస్తున్నారు. ఇదంతా కూడా ఇజ్రాయెల్లో జరుగుతుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రిలీజ్ చేసినటువంటి మెసేజ్ ఇది. ద పబ్లిక్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫాలో ద గైడ్ లైన్స్ పబ్లిష్డ్ ఆన్ ది అఫీషియల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ ఛానల్స్. Full guidelines will be updated on the National Emergency Portal and the Home Front Command apps అంటూ చెప్తున్నారు. ఇప్పటికే